V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మీ సాయిస్తా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్ ప్రభుత్వ ధ్యేయం. ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. రాజభోగాలు అనుభవిస్తున్న జై తెలంగాణ కూడా అనని నేతలు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ వ్యాఖ్య. ₹1 కోటి విలువ గల 7 కార్లు 7 బైక్లు స్వాధీనం. వెల్లడించిన నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు. ప్రైవేట్ యూనివర్సిటీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్ ప్రభుత్వ ధ్యేయమని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నేలతలమర్రిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ అన్న ఇతర రాష్ట్రాల సీఎంలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గ్రామ పంచాయతీల పరిధిలోని సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలకు మొత్తం 11 కోట్లు మంజూరు చేశామని అన్నారు. 168 కోట్లతో త్వరలో హంద్రీ నివా ద్వారా 32,000 ఎకరాలకు నీరు అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని అన్నారు. నేలతలమర్రి, భైరవానికుంట, తిప్పతలమర్రి గ్రామాల్లో 10 లక్షల సచివాలయ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చిన్నారులకు, బాలింతలకు వైఎస్ఆర్ జగనన్న సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేశారు. వృద్ధులు, మహిళలతో మమేకమై గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి, గుమ్మనూరు శ్రీనివాసులు, జెడ్పీటీసీ కిట్టు, పార్టీ మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున, గ్రామ నాయకులు సిద్ధం రాజారెడ్డి, జయరాముడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా అవి కూడా పని చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికి మాటిస్తున్నా. మీరందరూ విధంగా ఈరోజు ఎక్కడ కూడా మన దేవరకొండ మండలం ఎక్కడ చూసినా కూడా నేను మొన్న వచ్చాను. ఒకే రేషన్ కార్డు ఉంటే రాదు. జగన్ గెలికేస్తే ఓటు చెప్పు అందించేది మెయిన్. ఇంకోటి విజయం ఇచ్చారు ఉద్యోగం వచ్చేది కాదు. మరి ఓటు ఎవరికి వేస్తారు? గుర్తు గెలిచి చెప్పాం భరత. ఎంత వయసు ఇప్పుడు? 75 ఉంది.
జై తెలంగాణ అనని నాయకులు నేడు రాజభోగాలు అనుభవిస్తున్నారని, అసలైన ఉద్యమకారులకు పూట గడవడం కూడా కష్టంగా ఉందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని ప్రెస్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సును ఈ నెల 20న హైదరాబాద్ ఇందిరా పార్క్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేసి 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మాడ నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర సాధనలో అమరులైన అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని, ఉద్యమకారులను తెలంగాణ స్వతంత్ర సమర యోధులుగా గుర్తించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 20% కోటా కేటాయించాలని, తెలంగాణ ప్రాంత వాసులకే 90% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారులకు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగోత్ శంకర్, అల్లకుంట సంపత్, ఒల్లెపు సారయ్య, బహనోత్ సురేష్, వేముల రాజ్ కుమార్, తపల్లి మల్లేష్, గోసిక తిరుపతి, మామిడి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అడ్రస్ పౌర సరఫరాల సంబంధించిన కమిషన్ అది మేము టైం ఒకటి అంటే మనకు ప్రభుత్వ పరంగా మనకు అప్పుడు మా ఉద్యోగాలు కేసు అయినాయి కదా, ఆ కేసు విషయంలో మీకు ఏదైనా ఆధారాలు ఉంటే మాకు పంపించండి. దానికి అనుగుణంగా మేము ప్రభుత్వం వాళ్ళకు పౌర సరఫరాల శాఖ వాళ్ళు ఆదేశించినప్పుడు వీళ్ళు మా దగ్గర నుంచి ఆన్లైన్లో తీసుకున్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు ₹1 కోటి విలువ గల 7 కార్లు 7 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ వెంకటగిరి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అపూర్వారావు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. విలాసవంత జీవనానికి అలవాటు పడి ఈజీ మనీ కోసం కార్లు, బైక్లు దొంగతనం చేస్తున్న 2 నిందితులను తనిఖీ సందర్భంగా పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందికి రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో 1 టౌన్ ఎస్ఐ అనంతు శివతేజ్, 2 టౌన్ ఎస్ఐ నరసింహారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రెండు కేసెస్ ఉన్నాయి. ముందు 1 టౌన్ మిర్యాలగూడ 1 టౌన్ కేసు నేను ఫస్ట్ బ్రీఫ్ చేస్తాను. దీంట్లో 4th నాడు మార్నింగ్ అవర్స్లో ఒక కేసు రిపోర్ట్ అయింది మనకి. 379 ఐపీసీ కింద ఒక బైక్ దొంగతనం అయిందని చెప్పి ఒక కంప్లైంట్ మనకి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత సాయంత్రం మన 1 టౌన్ పోలీస్ సిబ్బంది ఈదులగూడ క్రాస్ రోడ్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు మనకి ఒక చరణ్ అలియాస్ చంటి అనే వ్యక్తి కొంచెం ఫస్ట్ అనుమానాస్పదంగా కనపడితే ఆయన బైక్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు మనకి ఆయనని ఫర్దర్ ఇంటరాగేషన్లో తేలింది ఏంటంటే ఈ ఉదయం రిపోర్ట్ అయిన కేసు బైక్ ఈ చరణ్ దగ్గర ఉన్న బైక్ సేమ్. దాని తర్వాత ఆయనని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేస్తే మనకి దాదాపు 7 బైక్స్ టోటల్గా రికవర్ అయ్యాయి.
దీంట్లో మనకి టోటల్ వర్త్ ఈ రికవరీ వర్త్ రూపీస్ 10 lakhs. దీంట్లో ఇతను చెన్నై నుంచి కూడా ఒక 2 బైక్లు తీసుకొచ్చాడు. హుజూర్ నగర్ పిఎస్ లిమిట్స్లో కూడా ఒక కేసు రిజిస్టర్ అయింది. ఒక హోండా యూనికార్న్ బైక్ తెచ్చాడు. అట్లే మన నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో కూడా ఒక స్ప్లెండర్ బైక్ తెచ్చుకున్నాడు. అట్లే 1 town ఆల్రెడీ నేను రీచ్ చేశాను. 2 town మిర్యాలగూడ 2 town లిమిట్స్. అట్లాగే తెనాలి రూరల్ పిఎస్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక బైక్ తీసుకొచ్చాడు. ఇతను బైక్ మెకానిక్గా పనిచేస్తూ ఈ ఫస్ట్ ఒక బైక్ దొంగతనం చేసిన తర్వాత ఆయన అరవింద రైస్ మిల్, ఈ మూతపడిన రైస్ మిల్లో ఆయన అన్ని కూడా. తెలంగాణలో కొత్తగా పుట్టుకొస్తున్న ప్రైవేట్ యూనివర్సిటీల వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ ఆరోపించింది. పాస్ గ్యారంటీ అంటూ ప్రకటనలు ఇస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ వర్సిటీలపై చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ లో ప్రతినిధులు మాట్లాడారు. అసోసియేషన్ నాయకుడు గౌరీ సతీష్ మాట్లాడుతూ 2021-22, 2022-23 విద్యా సంవత్సరాలకు తమ కళాశాలలకు బకాయి పడిన ట్యూషన్ ఫీజులను వెంటనే చెల్లించాలని కోరారు. ట్యూషన్ ఫీజులకు గాను టోకెన్లను విడుదల చేసిన ప్రభుత్వం కొంతమందికి మాత్రమే బకాయిలు చెల్లించిందని ఆరోపించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో బకాయిలు పెడితే తాము ఎలా కళాశాలను నడపాలని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని అన్నారు. ఇంజనీర్ అయితే బయట పోతూ ఏదో దొబ్బేసి బయట దొబ్బేసి ఎక్కడైనా పోతాడు ఒకటని ఆలోచన అనేది అంత ఇంజనీరింగ్ సైడ్ అది మనం ఆలోచించాలి. ఏ కొత్త కోర్సు ఇచ్చినా కూడా పిల్లలు ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అఫిలియేటెడ్ డిగ్రీ అండ్ డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైతే దోస్తు ద్వారా అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయో ఈ దోస్తు ద్వారా అడ్మిషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా డిగ్రీ అడ్మిషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ ఎవరైతే 2021, 22, 23, 24 సంవత్సరాలు కనుక కంపేర్ చేసుకున్నట్టయితే రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీల కారణంగా ఈ హైయర్ ఎడ్యుకేషన్ అనేది అందరి ద్రాక్షలాగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉందనేది ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు గ్రహించాలనేది ఒకసారి తెలంగాణ సమాజం అంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే పాస్ గ్యారంటీ స్కీమ్ తోటి ఇందాక మా అసోసియేషన్ సభ్యులు చెప్పినట్టుగా పాస్ గ్యారంటీ స్కీమ్ తోటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండానే వాళ్ళు సెల్ఫ్గా పాస్ చేసే అవకాశం ఉన్నటువంటి ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నాణ్యతా ప్రమాణాలు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాల పట్ల తగు చర్యలు తీసుకోవాలని చెప్పి టీపీడీసీఎంఏ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా ఏదైతే 2021, 22, 23 సంవత్సరానికి రావాల్సినటువంటి ఏవైతే ట్యూషన్ ఫీజులు ఏవైతే ఉన్నాయో డిసెంబర్లో వచ్చినటువంటి టోకన్ నెంబర్లకు మాత్రం కొద్దిగా నిన్న రిలీజ్ అయినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. కానీ మిగతా టోకన్ నెంబర్లకు మాత్రం ఇప్పటి వరకు డబ్బులు విడుదల చేయకపోతే మేము కళాశాలను ఏ విధంగా నడపాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అధికారులంతా పనిచేయాలని నంద్యాల జిల్లా చాగలమర్రి మండల అధ్యక్షుడు రామిశెట్టి వీరభద్రుడు కోరారు. మండల సమావేశంలో ఆయన వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. మండలాన్ని జిల్లాలో ముందు స్థానంలో ఉంచాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రఫీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, ఎంపీడీఓ మహబూబ్ దౌలా, తహసీల్దార్ సుభద్రమ్మ, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. వాటికి స్థలాలు మంజూరు చేసినవి గోడౌన్స్కి గాను 3 కావాల్సి ఉన్నవి. 3 కూడా మంజూరు చేయబడినవి. ఒకటి చాలపల్లి, ఒకటి మంజూరు, ఒకటి లక్షాలపాడు. తర్వాత ఎస్డబ్ల్యూటీసీ కూడా 7 కావాల్సి ఉంటే 6 మంజూరు చేయడం జరిగింది. ఒకటి ఇంకా మంజూరు చేయవలసి ఉన్నది. తర్వాత అంగన్వాడీ కేంద్రాలు 26కి 26 కూడా స్థలం మంజూరు చేయబడినది. రైతు భరోసా కేంద్రాలు 17 గ్రామ సచివాలయాలు 17 అయితే 17 కూడా
మంజూరు చేయబడినది. తర్వాత వెల్నెస్ కేంద్రాలు 5 కూడా మంజూరు చేస్తున్నాము. తర్వాత బాల కేంద్రాలు 12 వాటికి 12 కూడా మేము స్థలం కేటాయించడం జరిగింది. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముత్యాలపాడుకి ఒకటి అడిగినారు, ఒక స్థలం మంజూరు చేయబడినది. తర్వాత ఆటోమేటిక్ బాల స్థితులైన యూనిట్ 11 కూడా మేము మంజూరు చేయడం జరిగింది. రేషన్ కార్డుల వివరాలు మొత్తం కార్డులు 15,802, దాంట్లో కొత్త కార్డులు వచ్చేసి 999, పాత కార్డులు 14,803. తర్వాత డీలర్లు ఎంపీ ఆపరేటర్ల వివరాలు మొత్తం డీలర్లు 39, ప్రస్తుతం డీలర్లు 32 మంది ఉన్నారు. మొత్తం ఖాళీలు 7 ఉన్నాయి. అందులో 2 రాజీనామా చేస్తున్నారు. ఒకటి కనుగోలు కంటే, ఒకటి చిన్నవల్లి, 2 చనిపోయినారు. ఒకటి చాగమల్లి ఖాళీ ఉంది, నేనంపాడు. తర్వాత 6A కేసు ఉన్నవి 3, అది ఒకటి కొత్తపట్టి, ఒడిగూరు, ముత్యాలపాడు. మొత్తం ఎంపీ ఆపరేటర్లు 11, ప్రస్తుతం ఉన్నది కూడా 11. తర్వాత 1 టైం సెటిల్మెంట్ మొత్తం కేసులు 607, తహసీల్దార్ ఆమోదించినవి 606, మొత్తం పట్టాలు ఇచ్చినవి 485. వాటర్ ట్యాక్స్ వసూలు చేయవలసిన మొత్తము 47 lakhs. అందులో వసూలు అయిన మొత్తం వచ్చేసి 1,28,580 రూపీస్. పట్టాదారు పాస్ పుస్తకంలో వివరాలు ఇప్పటి వరకు మంజూరు చేసిన పాస్ పుస్తకంలో 232. మీ సేవా కేంద్రాలు 1/1/2022 నుండి ఇప్పటి వరకు మొత్తం సేవలు 3,596, ఆమోదించినవి 3,129, తిరస్కరించినవి 312. గ్రామ మరియు వార్డు సచివాలయం సేవలు 1. ప్రజలు విరివిరిగా గ్రామ సభలకు హాజరు కావడం ద్వారానే ప్రజాస్వామ్యం అమలవుతోందని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు అన్నారు. మండవల్లి మండలం గన్నవరంలో ఐక్యవేదిక మండల శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతకాలం వరకు ప్రజలు గ్రామ సభలకు హాజరు కారో అంతకాలం వరకు ప్రజాస్వామ్యానికి సరైన ఆచరణ రూపం రాదని, గ్రామాభివృద్ధి సాధ్యపడదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం ఆచరణాత్మకం కావాలంటే ప్రజలు అవగాహన పరులై ఉండడం, ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రజలకు జవాబుదారీగా ఉండడం తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం జాస్మిన్, లక్ష్మీ ప్రసన్న, సాయి, పద్మ తదితరులు పాల్గొన్నారు. మనం రాజ్యాంగాన్ని చదవాలి, చదివి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఇవన్నీ మనం పొందాలి. కనుక ఈ యొక్క యజమానితనాన్ని గ్రామ సభలకు హాజరు కావాలి. గ్రామ సభలకు హాజరై యజమానితనాన్ని మనం అక్కడ ప్రదర్శించి గ్రామానికి కావలసినటువంటి వసతులు, సౌకర్యాలు, మనకు కావాల్సిన వసతులు అన్నీ కూర్చుని చర్చించాలి. గ్రామ సభ అంటే గ్రామంలో ఉన్న ఓటర్లందరూ కూర్చుని చర్చించే సమావేశమే గ్రామ సభ. మరి ఏంటంటే మీరందరూ ఇప్పుడు గ్రామ సభలకు వెళ్ళే చాలా తక్కువ మంది ఉంటున్నారు, ఉన్నారా? అట్లా కాకుండా మీ అందరూ గ్రామ సభలో పాల్గొవాలని మరి మీ కార్యక్రమానికి హాజరైనందుకు మనిషికి ధన్యవాదాలు తెలుపుతూ ఒకసారి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేద్దాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి శివచంద్రారెడ్డి క్రిస్టియన్ శ్మశాన వాటిక ప్రహరీ పనులు ప్రారంభించారు. కొత్తపల్లె మీనాపురం మధ్యలో ఉన్న శ్మశాన వాటిక అన్యక్రాంతం కాకుండా ఉండేందుకు 12 లక్షల రూపాయల వ్యయంతో ప్రహరీ నిర్మాణ పనులను చేపట్టినట్లు స్పష్టం చేశారు. శ్మశాన వాటిక పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఖాదరాబాద్, లింగాపురం, మీనాపురం, జేమ్స్ కొట్టాల తదితర ప్రాంతాల్లో కూడా హిందూ శ్మశాన వాటికల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటరంగయ్య, పారిశ్రామికవేత్త సుబ్బయ్య, మార్పు, దేవరాజు, నాగరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కొత్తపల్లె గ్రామానికి సంబంధించినటువంటి క్రిస్టియన్స్ కాలనీకి వాళ్ళు గతంలో 25 ఏళ్ళు 30 ఏళ్ళప్పుడు కొంత స్థలం కేటాయించినారు. ఆ కేటాయించిన దానికి అన్యాక్రాంతం అవుతా ఉన్నది. మేము వచ్చిన తర్వాత ఆ గ్రామ ప్రజలు రావడము, ఆ క్రిస్టియన్స్కు సంబంధించినటువంటి వారు అందరూ రావడము, మమ్మల్ని అడగడము, ఒక రెజల్యూషన్ పాస్ చేయడము, వాళ్ళకు కాంపౌండ్ కావాలా, ఇప్పుడు ఈ సైట్లకు విలువ అవుతుంది, విలువ వస్తే ఏదైనా అన్యాక్రాంతం అయితే మేము ఇబ్బంది పడతామని చెప్పి వాళ్ళు అడగడం, మమ్మల్ని అడుగుతానే వెంటనే వాళ్ళకు శాంక్షన్ చేయడము. ఆ చేసిన తర్వాతనే చుట్టూ కాంపౌండ్కు సంబంధించినటువంటి 45-50 సెంట్ల లోపల వాళ్ళ కాంపౌండ్ కూడా నిర్మించుకునేదానికి జనరల్ ఫండ్ కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్గా నేను వాళ్ళకు హామీ ఇచ్చి ఈరోజు అది భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఆ కాంపౌండ్ కూడా కట్టడం బాగా కట్టాలనే నిర్ణయం తీసుకొని ఈరోజు స్టార్ట్ చేసాము. కావున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ కొత్తపల్లె గ్రామమే కాదు, కొత్తపల్లె గ్రామంలో ఎక్కువ మేజర్గా 2 కులాలు ఉన్నాయి. ఒకటి క్రిస్టియన్స్ది, ఒకటి ముస్లిమ్స్ కూడా ఇప్పుడు అక్కడ కూడా శ్మశానం చాలా అధ్వానంగా ఉన్నది. అది కూడా కాంపౌండ్ కూడా తయారవుతుంది. దానికి కూడా కొత్తపల్లె గ్రామ పంచాయతీ ద్వారానే వర్క్స్ రెడీ చేసి పని జరుగుతుంది. ఇంకా పోతే ఈ కాదరాబాద్లకు, ఆ జేమ్స్పేటకు, సుందరయ్య కాలనీకి, కాదరాబాద్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కాలనీకి అన్ని దాంట్లకు కలిపి గతంలో 35-40 సంవత్సరములప్పుడు 2 ఎకరాలు కేటాయించడం జరిగింది సుందరయ్య కాలనీలో. దానికి కూడా శ్మశాన వాటికను బాగా అందంగా తీర్చిదిద్దేందుకు 80% పనులు అయిపోయినాయి. ఇంకా 20% పనులు ఉన్నాయి. ఆ పనులు కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకా కూడా లింగాపురం గ్రామంలో హిందూ కార్మికులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరుతో పాటు ప్రమాద బీమా కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల తెలంగాణ సుతారీ భవన కార్మికుల సంఘం అధ్యక్షుడు గీసా భిక్షపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో తెలంగాణ సుతారీ భవన కార్మికుల సంఘం 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కార్మిక సంఘం అధ్యక్షుడు తలారి నర్సయ్యతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, కార్పొరేట్ వైద్య సౌకర్యం కల్పించాలని, కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్య ఇప్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. 40 ఏళ్లు నిండిన ప్రతి కార్మికుడికి పింఛన్ మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు గోకా నర్సయ్య, పిల్లి రాజు, ముక్కా మల్లయ్య, మురాయిపల్లె రాజయ్య, చీకోడు నర్సయ్య, చౌల చంద్రయ్య, మల్లాల వెంకటి, సుంచు శంకర్, వివిధ గ్రామాల సుతారీ సంఘం భవన కార్మికులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం 20 సంవత్సరాలు 5వ డేట్ నాటికి, ఆగస్టు 5వ డేట్ నాటికి 20 సంవత్సరాలు. జై కార్మిక, జై జై కార్మిక. 60 సంవత్సరాలు వచ్చిన 60 సంవత్సరాలు నిన్నలకు పింఛన్లు ఇప్పగలనని ఈ ప్రభుత్వం వేడుకుంటున్నాం. డబుల్ బెడ్రూమ్ లేవు, లేదా ఇప్పుడు వేరే ఇతరులకు అందరికీ పింఛన్లు అది ఇది అని చెప్పి అంటున్నారు. మాకు ప్రమాద శాతంగా పడ్డవారికి కూడా ఏం లేదు. దీన్ని దయ తలాంచి మీరు మాకు 60 సంవత్సరాలు నిన్న వారికి పింఛన్లు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు బిఆర్ఆర్కే జెండా ఆవిష్కరణ జరిగింది. కావున 20 సంవత్సరాల క్రితం మన ఐలన్న గారు స్థాపించిన పిఎన్ఆర్కే కార్మికుల కోసం కష్టపడి ప్రతి మండలం తిరుగుకుంటూ కార్మికులంటే ఏమిటి, కార్మికుని కష్టాలేంటి, కార్మికుడు ఎలా బతకాలి, కార్మికుని గురించి ఏం చేస్తే కార్మికుడు ముందుకు వెళ్ళగలుగుతాడు, కార్మికుడు అంటే ఏమిటి అని ప్రతి ఒక్క వ్యక్తికి పిలుపునిచ్చి ప్రతి మండలంలో తిరుగుకుంటూ వీరి సమస్యలు ఏమిటి, ప్రతి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పాలనలో వీరి కష్టాలన్నీ ముందుకు తీసుకుపోవాలని, వీరికి ఏదన్నా ఉపాధి కల్పించాలి, వీరందరూ నా సోదరులు అంటూ ఐలన్న గారు మండలంలో మీటింగులు పెట్టుకుంటూ ఈ కార్మికుల కష్టాలను గుర్తించాలని, ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాన్ని నిలదీసి అడిగిన
మహనీయుడు, మహా ఉద్యమ నాయకుడు ఐలన్న గారు ఆ రోజుల్లో చేస్తేనే ఈరోజు మనం కొంచెం వెలుగులోకి వచ్చాము. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్మికుని గుర్తించలేకపోవడం చాలా బాధాకరం. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు కార్మికుడు ముందుకు రాకపోవడం, వారిని ఆలోచించి అర్థం చేసుకోలేకపోవడం కేటీఆర్ గారికి నమస్కరించి తెలియనిది ఏమనగా అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి ఏదో విధంగా సాయం చేస్తూ అధిక శ్రావణ మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం త్రైహ్నిక పంచకుండాత్మక శక్తి పంచాయతన యాగం నేత్రపర్వంగా నిర్వహించారు. వేద బ్రాహ్మణులు ఆలయ ఆవరణలో స్థాపిత దేవతల పూజ, శక్తి పంచాయతనార్చన, శక్తి పంచాయతన మూలమంత్ర హోమం, పూర్ణాహుతి, దీపోత్సవం, గురువందనం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆచరిత పూర్వ సంకల్పానుసారేణ లోక కళ్యాణార్థం గ్రామ కళ్యాణార్థం సకలాభ్యుదయార్థం ఆచరిత అన్నదాన కార్యక్రమే వరంగల్ జిల్లా కాజీపేట తహసీల్దార్ గా ఇటీవల నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన బావ సింగ్ ను చైతన్యపురి కాలనీవాసులు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండల ప్రజలు తమకు కావాల్సిన సర్టిఫికెట్ల కోసం ధరణి ఇతరత్ర సేవల కోసం తమ కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి కాలనీవాసులు
గోకే కరుణాకర్, తిరుపతి, భిక్షపతి, హరికృష్ణ, రాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రామరెడ్డి, సురేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజలకు నమస్కారాలు. నేను కొత్తగా వచ్చే ఎలక్షన్కు సంబంధించి కరీంనగర్ నుంచి ఇక్కడికి బదిలీ మీద రావడం జరిగింది. సో నిన్న నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్నాము ప్రస్తుతానికి. సో ప్రభుత్వం నుంచి ఏదైతే అంటే సర్టిఫికేట్ కావచ్చు, ఆర్థికపరమైన స్కీమ్స్ కావచ్చు, దానికి సంబంధించిన సర్టిఫికేట్లు వచ్చేవాళ్ళు కావచ్చు, ధరణికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఏది ఉన్నా కూడా గతంలో ఏదైతే ఎట్లా జరిగిందో అలాగే చేయడానికి మేము కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాం. అయినప్పటికీ ప్రజలంతా కూడా నేరుగా కార్యాలయానికి వచ్చి నన్ను కానీ మా స్టాఫ్ని కానీ సంప్రదిస్తే మాకు ఈజీగా ఉంటుంది. వాళ్ళకి వచ్చి ఇచ్చే డాక్యుమెంట్స్ కావచ్చు, వెరిఫికేషన్ కావచ్చు, ఫీల్డ్ విజిట్స్ కావచ్చు, అన్నీ చేయడానికి ఈజీగా ఉంటుంది. మధ్యవర్తులను ఎవరినో నమ్ముకొని ఏదో చేయకుండా కార్యాలయానికి వచ్చి సంప్రదించవలసింది ముందుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో చేసినట్టే గతంలో చాలామంది తహసీల్దార్ చేసి నేను కూడా ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నాం. కాబట్టి ప్రజలు పొలిటికల్ సంబంధించిన లీడర్స్ కావచ్చు, గౌరవ శాసనసభ్యులు కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, అందరికీ సహాయ సహకారాలతో మండలాన్ని ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు భావ్ సింగ్. నేను ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నుంచే వెళ్ళాను. కాకపోతే కరీంనగర్ ప్రమోషన్ మీద కరీంనగర్ వెళ్ళడం జరిగింది. 2014 నుంచి అక్కడ చేశాను. ఈ ఎలక్షన్లో ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్ ప్రభుత్వ ధ్యేయం. ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. రాజభోగాలు అనుభవిస్తున్న జై తెలంగాణ కూడా ఆనని నేతలు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు చీమా శ్రీనివాస్ వ్యాఖ్య. ₹1 విలువ గల 7 కార్లు 7 బైక్లు స్వాధీనం. వెల్లడించిన నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు. ప్రైవేట్ యూనివర్సిటీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.